న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి. ఆదర్శ గ్రామంగా డ్యాంగాపూర్ నుండి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్ ర్యాలీ. శంషాబాద్ లో ఘనంగా చిన్నజీయ స్వామి జన్మదినం, తిరునక్షత్ర మహోత్సవం. ప్లాస్టిక్ నిందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం చాలా సంతోషమన్న చిన్నజీయ. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన సిపిఎం నేతలు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ నిరవధిక సమ్మె 24వ రోజులో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ లో నిరవధిక దీక్ష చేయడం జరిగిందని, గత రాత్రి భారీ పోలీస్ బలగాలతో దీక్షని భగ్నం చేసి నిమ్స్ హాస్పిటల్ కు తరలించడం జరిగిందని తెలిపారు. 30వ తారీఖు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇకనైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. తక్షణమే మీరు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుంటే సకల జనుల ఒంటరి వాళ్ళు కాదు, మొత్తం ఈ సంపన్న వర్గాలు ఇచ్చినటువంటి చట్టాలను తుంగలోకి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్, తక్షణమే మరి మా ఎమ్మెల్యే కూరమరెడ్డి సాంబశివరావు మరి నాకు ఉన్నారు. మనం విజయం గ్యారంటీ. ఒక రోజు అటో ఇటు మనం గెలుస్తున్నాం, కేసీఆర్ ఓడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించకుండా వారి మద్దతుగా ఆందోళన చేస్తున్న కూనంనేని సాంబశివరావును అర్ధరాత్రి మరి మగ్దుం భవన్లో పోలీసులు చొరబడి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నేడు సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తక్షణమే మరి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు నిమ్స్ ఆసుపత్రిలో నిరాహార దీక్ష, మరి ఆయన ఆసుపత్రిలో ఈ సమ్మె పరిష్కారం అయ్యే వరకు నా ప్రాణం ఉన్నా పోయినా సరే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిమ్స్లో కూడా ఆయన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నిరంకుశ ధోరణులతో మరి అణచివేత ద్వారా, మరి నిర్బంధాల ద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం మరి కేసీఆర్ మూర్ఖత్వానికి అద్దం పడతా ఉంది. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలి. లేని ఎడలో ఈ ఉద్యమం పెద్ద సకల జనుల సమ్మెగా మారిపోతా ఉందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30వ తేదీన సకల జనుల సమరభేరి జరగబోతా ఉంది హైదరాబాద్లో. దానికి రాష్ట్ర నలుమూలల నుంచి మరి కార్మికులు, అదేవిధంగా ఆర్టీసీ కుటుంబాలు యావత్తు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మరి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అకాల వర్షాలకు నిర్మల్ జిల్లాలోని నిర్మల్, దిలావర్పూర్, బైంసా, లోకేశ్వరం మండలాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో వరి పంట సాగు చేస్తున్న రైతులు నిండా మునిగారు. వరి పంట నాట్లు వేసే సమయంలో వర్షపు జాడ లేక ఆలస్యంగా కురిసిన వర్షాలకు మురిసిపోయిన రైతులు అప్పులు చేసి నాట్లు వేశారు. పంటలకు చీడ పట్టకుండా ఖరీదైన మందులు కొట్టి తల్లి తన చిన్న పిల్లలను ఏ విధంగా రక్షించుకుంటుందో అదే విధంగా రైతులు తన పంటని రక్షించుకుంటూ ఏపుగా పెరిగిన పంటలను చూసి మురిసేంతలోపే అకాల వర్షాలు రైతులను కుదిపేశాయి. కోతకు వచ్చే సమయంలో వర్షాలు అకారణంగా నీటి పాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. मुधोल कॉन्स्टिट्यूंसी मुधोल ग्राम पंचायत में आता है।
कल रात जो बारिश हुई है जिसकी वजह से धान को बहुत भारी नुकसान हुआ है। मुसलसिल मुधोल में 8 दिन से बारिश हो रही है, लेकिन कल वो सर्वे करा इंश्योरेंस कंपनियां जो है जो कपास और सोई का जो इंश्योरेंस कराए वो इंश्योरेंस कंपनी आए और इंश्योरेंस क्लेम करे तो कुछ किसान को इससे कुछ फायदा हासिल होगा। గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షము అదేవిధంగా అతివృష్టి అనావృష్టి ఈ చేసినటువంటి అతివృష్టి వల్ల మా యొక్క పొలం అంతా మొత్తము భూమికి అడ్డంగా పడిపోయినది। దీనివల్ల మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాము। ఎందుకనగా మేము ఈ రోజు ఉన్నటువంటి వేజెస్ కూలీలు ఇచ్చేటువంటి 15 నుంచి 20 వేలు ప్రతి ఎకరానికి 4 ఎకరాలు వేసాను పొలము। ఈ 4 ఎకరాల్లో ప్రతి ఎకరానికి 20 వేలు చొప్పున ఒక 80 వేలు ఖర్చు పెట్టాను నేను పెట్టుబడిగా। కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే నా పైసా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు। కావున మేము ఒక చిన్న విన్నపం ఏం చేస్తున్నామంటే ఈ ప్రభుత్వ అధికారులకు మరియు ప్రభుత్వానికి మేము చిన్న విన్నపము, మా యొక్క రైతుల యొక్క విన్నపం ఏంటంటే మాకు ఏ విధంగానైనా ఈ పెట్టుబడిలో పెట్టినటువంటి అప్పుల్లో కూర్చుకుపోకుండా మాకు కాపాడాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము। అదేవిధంగా మా అధికారులు కూడా ఈ మొత్తం సమావేశాన్ని ఈ మొత్తం నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని మా యొక్క మనవి। ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి వరి చూడండి, వరి మొత్తము ఇప్పుడు అది మొత్తము పాలు తాగుతుంది మొత్తం వరి అంతా। ఈ సమయంలో మొత్తము ఈ యొక్క కాండం అనేది కింద భూమికి వరుసకపోయింది। దీనివల్ల చాలా 4 ఎకరాలు వేసానండి నేను। 4 ఎకరాలలో మొత్తం కూరుకపోయింది। ఒక్క వరి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు। మేము తెచ్చినటువంటి డబ్బు ఈ రోజులో ఈ కాలం ఇప్పుడు హార్వెస్టరు, కల్టివేటరు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్కువ మొత్తాల్లో మేము ఖర్చు పెట్టి పండించినటువంటి పంట ఈ చేతికి వచ్చేసరికి మొత్తం పొలం అంతా కూడా అడ్డం పడిపోయి మాకు చాలా తీవ్ర నష్టం కలుగుతుంది। అదేవిధంగా ఈ పంట కాకుండా ఈ సోయా, పత్తి, అదేవిధంగా ఈ వరి ఇవన్నీ కూడా ఇప్పుడు 15 నుంచి వర్షం నుంచి చాలా రకాలుగా మేము చాలా రకాలు నష్టపోతున్నాం। ప్రస్తుత నవీన కాలంలో మనుషులు మారిపోయి దైవభక్తి వదిలేసి జంతువుల్లా మారుతున్నారని, కానీ భూమి పుట్టినప్పటి నుండి జంతువులు మారలేదని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి అన్నారు। శంషాబాద్ మండలంలోని ముచింతల గ్రామం శ్రీరామనగరంలోని దివ్య సంకేతంలో చిన్నజీయ స్వామి జన్మదినం తిరునక్షత్ర మహోత్సవం నిర్వహించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ మనుషులలో భక్తి రోజు రోజుకు తగ్గిపోతుందని, ధన సంపదే ధ్యేయంగా మానవుడు జీవనం సాగిస్తున్నాడని అన్నారు। మానవుడు స్వార్థపరుడు అయిపోయి జంతువులు మారటం లేదు, కానీ మనుషులు రోజు రోజుకు మారుతున్నారని ఆయన అన్నారు। కాలుష్యం, ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోవడం వలన కావేరీ జలాలలో ఎక్కువగా ప్లాస్టిక్ కనబడుతోందని, ప్లాస్టిక్ నియంత్రించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం చాలా సంతోషకరమని జీఆర్ అన్నారు। నవంబర్ 1 వరకు జరిగే తిరునక్షత్ర మహోత్సవం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। शंकराचार्य जी ने कहा कि आप चिन्नाजीय स्वामी को जानते हैं, और उस समय हमारा सीना कितना, हम कितना गौरवान्वित महसूस होते हैं, कहना नहीं। ఉత్సవాన్ని మనం వీక్షించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్న వారందరికీ మంగళాశాసనాన్ని స్వామివారు అనుగ్రహిస్తున్నారు। మనమందరం కరతాళ ధ్వనులతో ప్రోత్సహిద్దాం। నయనానందకరమైన ఈ ఉత్సవంలో సూర్యకార్యం చేసిన వారికి చేసినంత ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు। కాబట్టి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ఆచార్య సేవ మనకు, ఆచార్యులుగా ఇక్కడ విచ్చేసి దీన జనుల్ని ఉద్ధరించడం కోసం వివిధ సంస్థల ద్వారా నేత్ర విద్యాలయం, వేద గురుకుల పాఠశాల, హోమియో వైద్యశాల ఇలాంటి అనేక సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వేదాంత కార్యక్రమాలను జరిపిస్తూ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి స్వామివారికి వీడు ఒక పులి అంటాడు వెనకాల, ఇటు పక్కన అటు పక్కన పుల్లని పెట్టుకుంటూ పుట్టాడు పాపం మనిషిగా అదృష్టం కొద్ది అంతే ఊళ్ళో కూడా పడ్డట్టుగా వచ్చి పడ్డాడు। కానీ వెనకాల లక్షణాలు మారా లేదు, ఆకంతి మాయ అదృష్టం కొద్ది మన మనుషులం అయ్యాము, కానీ మన మాటలో నిలబడలేదు, మన ఆశలకి అంతము లేదు,
ఆర్జన ప్రవృత్తులు మారిపోయి, బాంధవ్యాలు మారిపోయి, ధర్మాలు మారిపోయి, నీతులు మారిపోయి, అన్నీ మారిపోయి. ప్రకృతిలో ఇంత మారినా మనకి మూల స్రోతస్సు ఆ వైదిక విజ్ఞానమే. అయితే అది మనిషి నోట పడి మారటానికి వీల్లేదు. శబ్దాన్ని మరొక రకంగా మనం సత్కరించలేం. అలాంటి వ్యక్తులని మనం సత్కరించడం ద్వారా మనని మనం సత్కారం చేసుకోవడం, మనకి మనం గౌరవాన్ని ఆపాదించుకోవడం అవుతుంది. పుట్టినరోజు సార్థకం కావాలంటే ఆచార్యులని స్మరిస్తూ ఆచార్యులు చూపించినటువంటి వేద మార్గాన్ని చూపిస్తూ దానిని సత్కరించుకోగలిగితే అది మన జన్మకి ఒక అర్థాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని 1994వ సంవత్సరం నుంచి ఈ జిఆర్ పురస్కార మహోత్సవాన్ని మనం ఆరంభం చేసుకున్నాం. అయితే ఇందాక మా కమలానంద భారతి వారు చెప్పినట్టుగా మేము ఎప్పుడు చిన్నవాడు మళ్ళీ పెద్ద అయిపోతామని అనుకుంటారేమో. యు ఆర్ ఆల్వేస్ ఏ చిన్న జియర్. వి వాంట్ టు రిమైన్ యాజ్ చిన్న జియర్, ఎప్పుడు చిన్నవాడని. నిజమైన జన్మ తత్ శ్రేష్టం జన్మ, అనుగ్రహ లబ్ధమైనటువంటి జన్మ ఏదో అది సార్థకమైనటువంటి జన్మ తిరిగి ఏర్పడుతుంది అనేది మన వైదికమైనటువంటి ఒక విశ్వాసం, పెద్దల యొక్క నిర్ణయం. వేదం అనేటటువంటిది జ్ఞానానికి మూలం, ఒక మూల స్రోతస్, ఆధార భూమిక. వేదం అనేది ఒక శబ్ద రాశి. మనకి ఈ రోజుల్లో శబ్దానికి ఒక అక్షర ఆకృతినిచ్చి దాని పుస్తకాలుగా ముద్రణ చేసుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ, దాన్ని రికార్డ్ చేసి డిజిటైజ్ చేసి దానిని సంరక్షించే వ్యవస్థ ఉన్నప్పటికీ, అది ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి పంట నష్టపోయిన వ్యవసాయ రైతులను సిపిఎం జిల్లా నాయకులు పాడైపోయిన పంటలు పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ అకాల వర్షానికి మండలంలో 100 ఎకరాల వరి పంట, పత్తి పంటకు నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం కానీ అధికారులు కానీ పరామర్శించిన పాపాన పోలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలో నష్టం జరిగిన పంటను అధికారులచే గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాసం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలని మేము అందరం కోరుతున్నాం. 15-20 రోజుల ఇది వరకే కళ్ళంలో వడ్లు పోసి ఇది వరకు కొనుగోలు చేస్తలేరు. ఎండిపోయినాయి, పడిపోయినాయి కూడా కొద్దిగా మద్దతు ధర చేసి కొనవలసిందిగా కోరుతున్నాం. పేరు కనార్తి. దాదాపు ఒక నెల 2 నెలల నుంచి కురుస్తున్న వర్షాలకు కోతకు రాకముందే పచ్చ గింజ తరుణంలోనే వరలన్నీ నేలపాలై మొలకెత్తే పరిస్థితి ఉన్నది. దాని ద్వారా రైతుకు దాదాపు ఎకరాన 30-40 వేల నష్టం వాటిల్లుచున్నది. కావున ఈ నెల 2 నెలల నుంచి కూడా ఇక్కడ ఉన్న అధికారులు స్పందించక, ప్రభుత్వం కూడా స్పందించక ఆ పొలాలను సర్వే చేసి వాళ్ళకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే పత్తి కూడా మొత్తము చౌకలు కానీ రాగలు కానీ ఈ వర్షాలకు తడిసి ఆ పత్తి కూడా పగలక నల్లబడి దానికి కూడా ధర లేని పరిస్థితిలో 3,000-3,600 చొప్పున కొనడం జరుగుతుంది. దానికి కూడా ఎకరాన దాదాపు పెట్టుబడి పెట్టి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఆ పత్తి రైతులను, ఈ వరి ధాన్య రైతులను ఈ రోజు నుండి రేపటి నుండి సర్వే చేసి వీళ్ళకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వని ఎడల రేపటి నుంచి మేము సిపిఎం పార్టీగా దీన్ని ఇంకా మండలాల వారీగా తిరిగి
మేము కూడా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. వెంటనే రేపటి నుంచి ఈ కోనరాపేట మండలంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ వరి ధాన్యము పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే ఎకరాన 40,000 50,000 నష్టపరిహారం ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే రైతే రాజ్యం అని ఏ ప్రభుత్వం వచ్చినా చెప్తుంది. ఇప్పుడు వరలు ఒక పత్తి కానీ వరి కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధర కొనాలి, కొంటామని చెప్పడము, మళ్ళా టైంకి వచ్చినాక దాన్ని పర్సెంటేజ్ని బట్టి కొంటామనేది చెప్పడం జరుగుతుంది. వెంటనే దీని మీద ఆలోచించి ప్రభుత్వము స్పందించి రేపటి నుంచి ఈ వరి పొలాలను సర్వే చేయాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి భారీ వర్షాల వలన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం పంట వరి పంట కానీ పత్తి పంట కానీ పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ పక్క పంట చూసినట్టయితే చేతికి వచ్చినటువంటి పంట ఈరోజు మొత్తం పాలకు వచ్చింది. ఆ వరి అది కూడా మొత్తం పడిపోయి ఈరోజు మొత్తం చేయికి రాకుండా అయ్యే పరిస్థితి. ఈ రకంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొన్నది. మరి ప్రభుత్వం ఈ ఏదైతే రాజన్న సిరిసిల్లలో నష్టపోయిన రైతులందరి పొలాలు సర్వే చేసి వెంటనే వాళ్ళ కాలయాపన చేయకుండా నష్టపరిహారం చెల్లించాలి. ఒక ఎకరానికి 50 క్వింటాల చొప్పున వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళకు ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా జేబులోకి వెళ్ళి ఇవన్నీ సాఫ్ చేసేందుకు ఇవన్నీ మొత్తం మళ్ళా యథావిధిగా చేసేందుకు కూడా కార్మికులకు డబ్బులు ఇచ్చి ఈ రకంగా మళ్ళీ దాన్ని చేయించే పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి అదేవిధంగా బీట్లల్లో వరిధాన్యం తీసుకపోయిన బీటు కొనుగోలు చేయకపోవడం మూలంగా అక్కడ కూడా రైతులు మొత్తం తీసుకొచ్చిన పంట నాని మొలకెత్తే పరిస్థితి కూడా అక్కడ ఉంది. మరి వెంటనే ఆ బీట్లు ప్రారంభించి ఆ వరిని ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. పత్తి కూడా మొత్తం ఖరాబ్ అయ్యి నల్ల రంగు మారి ముడతలు వచ్చి మొత్తం ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని కూడా కొనుగోలు చేయకపోవడం ఈ రకంగా తయారవుతుంది. ఒక పక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్తా ఉన్నది, కానీ రైతులు ఈ రకంగా నష్టపోతూ ఉంటే చూస్తూ దానికి ప్రత్యామ్నాయం చేయకుండా ఇక్కడ సరి అయిన ధాన్యానికి భద్రపరిచేందుకు ఏదైతే గదులు కేటాయించకపోవడం మూలంగా ఈ రకంగా తయారైతా ఉంది. మరి ప్రభుత్వం ఒక పక్క కేంద్రాలు చాలు చేస్తామని చెప్తా ఉన్నది, కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రైతులకు సరైన పత్తికి సరైన గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతుంది. ఇక్కడ ఉన్న దళారీలు మొత్తం ఇక్కడ రైతులు నష్టపరిచే విధంగా రైతుల అవసరాలని వాళ్ళు వాడుకొని ఈరోజు వాళ్ళ నష్టపరిచే విధంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో పత్తి కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కాలయాపన చేయకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. ఇక్కడ రైతులకు ఏదో దాన్ని నష్టపోయినరో దాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఒక్క పైసా కూడా నష్టం రాకుండా రైతులు చూడాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ముందర టీఎస్ఆర్టీసీ జేఏసీ ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ ఉద్యోగుల చావు బ్రతుకులతో ఆడుకుంటుందన్నారు. ఈ చేతకాని ప్రభుత్వం వల్ల కండక్టర్ నీరజ బలైందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కండక్టర్ నీరజకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. కండక్టర్ నీరజ
నిజామాబాద్ జిల్లా రూద్రుడ్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, డ్రైనేజీలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చే మురికి నీరు, దుర్వాసన, క్రిమికీటకాల వల్ల చెరువులో నీరు కలుషితం కావడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. హనుమకొండలోని హంటర్ రోడ్డులో గల ఎంపీ మరియు ఎమ్మెల్యే నివాసంలో హుస్నాబాద్ కు చెందిన కుమారస్వామి సుధారాణి కుమార్తె పూదరి మనీషా ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిచే నిర్వహించబడిన ఇండియన్ లెవెల్ ఎగ్జామ్ లో 55వ ర్యాంక్ సాధించిన శుభ సందర్భంలో శాసనసభ్యులు దంపతులు ఒడితల సతీష్ కుమార్ పూదరి మనీషాను ఆశీస్సులు అందించడంతో పాటు ఘనంగా సత్కరించారు. All the best, good luck on service week. అంటే అవ్వలేదు సార్, కానీ నా ర్యాంక్ బట్టి ఇంకా వేకెన్సీస్ అని బట్టి రైట్ చేస్తున్నాను. నిర్మల్ జిల్లా మూదోల్ నియోజకవర్గంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మూదోల్ గ్రామ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు. రైతులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకదాటి వర్షాలతో చేతికొచ్చిన మినుము, సోయా, వరి నీటి పలాయని పేర్కొన్నారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని గడిపే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వం తరపున రైతులకు పంట నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భూమేష్, నాయకులు రవి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫసల్ బీమా యోజనను మా మండలంకు పూర్తి స్థాయిగా 100% ఇప్పించాలని కోరడం జరిగింది. మేము రైతు పక్షానే ఉంటాం. రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. మొత్తం చేనులన్నీ నీళ్ళే వారుతున్నాయి. ఒక్క 5 ఎకరాలు వేసినట్టు కూడా 5 కుంటలు వచ్చేటిది భరోసా లేదు. మొత్తం మొలకలు వచ్చేసినాయి. కోసిన వాళ్ళు మొలకలు వచ్చేసినాయి. కొయ్యని వాళ్ళు అయితే రావుగా. ఇన్నొద్దుల దాకా ఏమో విశ్వాసం ఉండే, కానీ ఇప్పుడైతే రావుగా. మళ్ళీ ఒకటి పత్తులు కూడా అవి మొత్తం నల్లగా అయిపోతున్నాయి. కాయలన్నీ మురిగిపోతున్నాయి. మళ్ళీ ఒకటి ఏమంటే రైతులకు ఒకటి చేనులకు రోడ్లు కాల, అన్ని హార్వెస్టర్లు పోక, మంది పోక, ట్రాక్టర్లు పోక అన్ని రైతులు లేబర్లు కూడా వస్తలేరు. హార్వెస్టర్లు కూడా నడుస్తలేవు, అన్ని దిగబడిపోతున్నాయి. మనకు గత 15 రోజుల నుండి అతివృష్టి వర్షాల వల్ల రైతులు వేసిన పంటలన్నీ దాదాపు డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఫీల్డ్ విజిట్లు కూడా మేము చేశాము. ఈరోజు మనకు గ్రామ ప్రజలందరూ ఇచ్చిన నివేదికను మేము ఫీల్డ్ విజిట్లు చేసి మా పై అధికారులకు ప్రాథమిక రిపోర్ట్ పంపిస్తాము. మాకు పైనుండి ఆదేశాలు రాగానే ఫార్మర్ టు ఫార్మర్ సర్వే చేసి అకౌంట్ నెంబర్లు కూడా పంపించి రైతులందరికీ న్యాయం
నుంచి ముదోల్ మండల్లో చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. అది చాలా అంటే అతివృష్టి అనావృష్టి అంటారు కదా, ఇది అతి ఎక్కువైపోయింది. వర్షం అనేది చాలా ఎక్కువైపోయింది. మొత్తం అన్ని తోటలకు వెళ్ళి అన్ని చేనులకు వెళ్ళి మొత్తం నీళ్లు పారుతున్నాయి. ఆగులు, చేన్లు, చెరువులు మొత్తం మొత్తం కుంటలు అన్ని ఫుల్ అయిపోయినాయి. ఆగు పక్కకు ఉన్నట్టు ఒక 4 ఎకరాల లైన్లు ఆగు ఎంత పొర వాడితే అంత అటు 4 ఎకరాలు ఇటు 4 ఎకరాలు మొత్తం ఆ లైన్ పట్టి మొత్తం పోతుంది. చెరువు కింద అయితే అంత మొత్తం అలంగుల కింద అయితే ఓలై ఉంటాయో అలంగుల కింద ఉన్న భూములు కూడా మొత్తం పంటలు మొత్తం నష్టపోయినాయి. కొందరు మాత్రమే తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చిన వాటికి కూడా మొత్తం మొలకలు వచ్చేసినాయి. ఎందుకు మొత్తం బయట ఆరేస్తే వాటి దగ్గర మొత్తం పోయినాయి. రోడ్డుకు వేరే తారకిన వాళ్ళు కూడా మొత్తం మొలకలు వెళ్ళినాయి. చేనులో కూడా పత్తికి కూడా 2 ఫీట్ల వరకు నీళ్లు ఉండడం వల్ల ఆ కింద ఉన్న కాయలన్నీ మొత్తం కూడా బుడ్డు పట్టిపోయినాయి, నల్లగా అయిపోయినాయి. సో అదంతా లాస్, ఆల్మోస్ట్ ఒక 15% పత్తి లాస్. అంటే కింది కాయలు ఇంకా పంట అది ఎదుగు ఆగిపోతుంది. ఎందుకంటే నీరు పట్టింది, కాయ అనేది నీరు కట్టింది కాబట్టి చెట్టు ఎదగదు. మళ్ళీ సోయా కానీ మినుము కానీ మొత్తం పీస్ అయిపోయినాయి. మొత్తం చాలా ఘోరంగా నష్టపోయారు. పండగ కూడా నిన్న పండగ వాతావరణం లేకుండా దీపావళి పండగ కాబట్టి అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వ్యవసాయంలో నిజంగా అంటే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి క్షేత్ర పర్యటన చేసి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం గవర్నమెంట్కి ఇప్పించాలని చెప్పేసి నివేదిక సమర్పించాలని కోరుతూ వాళ్ళకి అంటే రైతులకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకోసమంటే వాళ్ళందరూ ఇప్పుడు వడ్డీ తీసుకుని డబ్బులు తెచ్చుకున్నారు. అలా ఇప్పుడు పరిస్థితి అంతా లేదు, అంటే ఇప్పుడు డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు ఇప్పుడు బెనిఫిట్ చేస్తే ఒక 4 ప్రాణాలు కాపాడినట్టు అవుతారు, 4 కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతారు. వాళ్ళకు కూడా ఫీజు కట్టమంటారు. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఫీజు వస్తుంది, ఫీజు కట్టమంటారు. అన్ని సమస్యలే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీపావళి పండుగకి అడుగు కూడా వస్తాడు, వాడు కూడా సంతోషంగా పెట్టలేకపోతున్నారు బిడ్డకి కొత్త పెళ్ళైనా కూడా. సో కాబట్టి మీ యొక్క అంటే మానవ కోణంతో ఆలోచించి దీనికి కొద్దిగా రిపోర్ట్ కరెక్ట్గా తయారు చేసి ఫీల్డ్ విజిట్ చేసి రైతుల యొక్క ఆదుకోవాలని, రైతులే అన్నం పెట్టుకోడు. అసలు ఈరోజు మనం బతుకున్న మాట్లాడుతున్నామంటే అది రైతులే. సో రైతు కష్టం మీరు చూడాలి. సో మీడియా వాళ్ళు కూడా మీరు ఆర్టీసీకి ఎంత ఇస్తారో దానికి 100 రెట్లు రైతులకు ఇవ్వాలి. ఎందుకోసమంటే ఆర్టీసీ వాళ్ళు 50 రైతులు కోటి పైన ఉంటారు, అంటే కుటుంబాలు ఎన్ని ఉంటారు చూడండి మీరు. సో కాబట్టి రైతు పంట పండిస్తే మనం తింటాం. రైతు పంట మీద అందరూ ఉపాసం చచ్చిపోయి కిందకి లెక్క. ఒక నెల రైతు పంట పండిపోయినా చచ్చిపోయిన కిందకి లెక్క అందరు. కాబట్టి ఇది మనం బతుకు గురించో, ఇది అందరి బతుకు గురించో. కాబట్టి స్పందించి దీనిపైన తక్షణమే మీరు మాకు హెల్ప్ చేయాలి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు అగ్రహారం మధ్యలో మంచినీటి పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నాయి. గత వారం నుంచి పైప్ లైన్ లీకేజీతో 10 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, స్థానికులు అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి. ఆదర్శ గ్రామంగా డ్యాంగాపూర్ నుండి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్ ర్యాలీ. శంషాబాద్ లో ఘనంగా చిన్నజీయ స్వామి జన్మదినం, తిరునక్షత్ర మహోత్సవం. ప్లాస్టిక్ నిందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం చాలా సంతోషమన్న చిన్నజీయ. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన సిపిఎం నేతలు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.